మత్స్యకారుల సమస్యలు పరిష్కరించాలని, వేట నిషేధ పరిహారం వెంటనే ఇవ్వాలని ఏపీ మత్స్యకారులు, మత్స్య కార్మిక సంఘం నాయకులు డిమాండ్ చేశారు. గురువారం కాకినాడ ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా మత్స్య కార్మిక సంఘ ఆధ్వర్యంలో మత్స్య మార్కెట్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సంఘం జాతీయ కార్యవర్గ సభ్యురాలు సిహెచ్ రమణి, జిల్లా నాయకులు యు సత్యనారాయణలు మాట్లాడుతూ మత్స్యకారుల ఉపాధి ప్రమాదంలో పడిందని, కాలుష్యకారక పరిశ్రమల వల్ల మత్స్య సంపద నాశనం అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మత్స్యకార నాయకులు రాజేష్ శేఖర్, సుధా, దుర్గాదేవి, రాంబాబు, లోకాలమ్మ, స్వరూప్, అప్పల నర్స, సింహాచలం, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు వేట నిషేధ వృత్తి ఈ రోజుకి కూడా వేయలేదు. అది కూడా మార్కెట్లో చేపలు అమ్మే వాళ్ళకి వేట నిషేధ వృత్తి లేదు. వేట నిషేధం అప్పుడు వీళ్ళకి కూడా వ్యాపారం ఆగిపోతూ ఉంది, కానీ వీళ్ళకి కూడా లేదు. మార్కెట్లో వ్యాపారం చేసే వాళ్ళకి కూడా వేట నిషేధ వృత్తి అందించాలని, అదేవిధంగా తుఫాన్ల సందర్భంగా వేటకి వెళ్లకుండా ఉంటా ఉన్నారు. వేటకి వెళ్ళే వాళ్ళకి వృత్తి లేదు, వ్యాపారం చేసే వాళ్ళకి కూడా చేపల వ్యాపారం లేకుండా ఇంటి దగ్గర ఉంటా ఉన్నారు. అటువంటి సమయంలో కూడా ప్రభుత్వాలు సహాయం అందించాలి. అదేవిధంగా మార్కెట్లో చాలా సౌకర్యాలు లేవు. ఈరోజు వాళ్ళ చేపలు తెచ్చుకుని నైట్ ఇక్కడ దాచుకుంటుంటే దొంగలు దోచుకునే పరిస్థితి ఉంది. దీనికి ఏంటంటే మున్సిపల్ కార్పొరేషన్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాళ్ళ మార్కెట్లకు రక్షణ కల్పించాలి. అదేవిధంగా మార్కెట్లో కూడా వీళ్ళు వ్యాపారం చేసుకుంటూ ఉంటే ఇంకా కొత్త వాళ్ళని పెట్టండి అంటున్నారు. వీళ్ళు ఉన్న వాళ్ళకే వ్యాపారం లేకుండా ఉంది. పోటీ అనేది ఈరోజు ప్రవేశపెడతా ఉన్నారు. దీన్ని కూడా అరికట్టాలి. అందుకని వీళ్ళందరూ కూడా చేసుకునే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి లోన్లు ఇవ్వాలి, ఐస్ బాక్స్లు ఇవ్వాలి, మోటార్ సైకిళ్ళు ఇవ్వాలి. ఇవన్నీ ఇచ్చే వరకు మత్స్యకార సంఘం పోరాడుతుందని, మత్స్యకారులందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ మత్స్యకార సంఘం అండగా నిలుస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తారు.